అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. యూటీవీలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంచరలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విద్యుత్ వైర్లు తగిలి లారీ పూర్తిగా దగ్ధమైంది. అక్కడ క్రాకర్స్ లోడ్తో ఈ లారీ వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ లారీ కూడా కాలి బూడిదైంది. విద్యుత్ వైర్లు తగిలి ఒక్కసారిగా అక్కడ మంటలు కూడా చెలరేగాయి. లారీ ఆపి కిందకు దూకాడు డ్రైవర్. అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తోంది. భయాందోళనలో స్థానికులైతే గురైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరికి ప్రాణాపాయం జరగకపోవడంతో అక్కడ పెను ప్రమాదం తప్పినట్లు కూడా మనకి తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకుని ఫైర్ సిబ్బంది అక్కడ మంటలు ఆర్పివేసినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు మీరు యూటీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఒకసారి అక్కడ విజువల్స్ మనం గమనిస్తే కనుక ఏ విధంగా అక్కడ వైర్లు తగిలి ఏ విధంగా లారీ పూర్తిగా దగ్ధమైపోయిందో కూడా అక్కడ మనకి తెలుస్తోంది. డ్రైవర్ అక్కడ ఒక్కసారిగా అప్రమత్తం అవ్వడంతో ఒక్కసారిగా తన ప్రాణాలు అక్కడ దక్కాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు అని కూడా తెలుస్తోంది. కొంచెం ఉండేదంట ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా యూటీవీ ప్రతినిధి సత్య మరింత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ సత్య, మనమైతే విజువల్లో కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా కరెంటు వైర్లు తగిలి కూడా లారీ పూర్తిగా అక్కడ దగ్ధమైపోయినట్లు కూడా మనకి విజువల్లో క్లియర్గా తెలుస్తుంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ ఘటన జరిగిన ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏదైతే శివకాశి నుండి హైదరాబాద్ కు బాణాసంచా లోడ్ తో వెళ్తున్నటువంటి పెద్ద లారీ మరి ఒకవైపు ఏదైతే ఈ అటెన్షన్ అంటే రోడ్డు అటెన్షన్ చేయడంతో ఒకసారిగా విలేజ్ నుంచి వెళ్ళడం జరిగింది. సో విలేజ్ నుంచి వెళ్తుంటే అక్కడ హై టెన్షన్ వైర్లు ఉండడంతో కూడా మొత్తం కూడా లారీ మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ లారీకి సంబంధించి మరి ఎందుకు ఈ ఘటన జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా చూస్తే దాదాపు హైవే మీద వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా మరి టోల్ ప్లాజాకి సంబంధించి వ్యవహారంకి సంబంధించి అంటే ట్యాక్సీ ఎగ్గొట్టడానికి మరి రూటును డైవర్ట్ చేశారా, లేదంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఏమైనా రూటుని డైవర్ట్ చేశారా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఒక్కసారిగా చాలా ఉద్రిక్తంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హై టెన్షన్ వైర్ తలగండి, ఎందుకంటే హై టెన్షన్ ది వోల్టేజ్ పెద్ద ఎత్తున ఎక్కువ ఉంటది కాబట్టి ఒక్కసారిగా ఆ లారీకి తగలడంతోనే మొత్తం కూడా దగ్ధమైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఆయన సత్య, అక్కడ రూట్ లో మరి హెవీ వెహికల్స్ వెళ్లే పర్మిషన్ ఉందంటారా? ఎందుకంటే హై టెన్షన్స్ కేబుల్స్ తగిలాయి అంటే కూడా కొన్ని వెహికల్స్ కూడా అక్కడికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ కూడా ఉండవు. ఒక టైం వరకే పర్మిషన్ ఉంటుంది. ఏం జరిగిందని అనుకోవచ్చు అంటారు అక్కడ? డెఫినెట్ గా అక్కడ అది విలేజ్ రోడ్, బేసిక్ గా విలేజ్ రోడ్ లో ఏంటంటే చిన్న చిన్న వాహనాలు తప్ప పెద్ద వాహనాలకి మరి అలో ఉండదు. సో మరి ఆయన అంటే తెలియకుండా ఆ రూట్ ఎంబడిపోయి ఇది ట్రాఫిక్ సంబంధించి మరి రూట్ ను అవాయిడ్ చేశారా, లేకపోతే టోల్ ప్లాజాను తప్పించుకోవడానికి రూట్ ను అవాయిడ్ చేశారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో ఆ రూట్ ఎంబడి వెళ్ళగానే సో హై టెన్షన్ తగలడంతో మొత్తం కూడా లారీ మొత్తం దగ్ధం అయిపోయింది. సో ఆయన ఎవరైతే అక్కడ డ్రైవరు అలాగే క్లీనర్ ఇద్దరు కూడా దుంకి ప్రాణాలను అయితే కాపాడుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ అక్కడ ఒక్కసారిగా ఆ హై టెన్షన్ వైర్ అనేది తగలడంతో దాంట్లో ఆల్రెడీ బాణాసంచా ఉంది. మొత్తం కూడా దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక్కటేసారి పెద్ద శబ్దాలతో పెద్ద మొత్తం కూడా ఎందుకంటే మనం మామూలుగా పటాసులు పేలుస్తా ఉంటే ఈ 50 వాలా 100 వాలా 1000 వాలా అనే అవన్నీ పేలుస్తుంటే పెద్ద శబ్దాలు వస్తా ఉంటాయి. దాదాపు కిలోమీటర్ మేర శబ్దాలు వినబడతా ఉంటాయి. ఒక్కసారిగా అంత బాణసంచా ఉండడంతో ఒక్కసారిగా అది పేలడంతో మొత్తం ఆ బాణసంచా అంతా పేలడంతో చుట్టుపక్కల దాదాపు 5-10 కిలోమీటర్ల మేరకు కూడా ఈ సౌండ్ వినపడింది. దాంతో పాటు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయోందోళనకు గురయ్యారు. దాంతో పాటు పొగ కూడా పెద్ద ఎత్తున మరి ఆ పక్కనే ఉన్నటువంటి విలేజ్ కి అంతా కూడా పొగ వ్యాపించింది. సో సమాచారం అందుకున్నటువంటి ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. మినిమం అక్కడ ఫైర్ సిబ్బంది స్పందించే లోపే సో అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ మొత్తం కూడా ఈ
లారీ మొత్తం కూడా దగ్ధమైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రాథమికంగా సత్య ఎస్ విజువల్ లో కూడా చూస్తున్నాం, అక్కడ చాలా ఘోరంగా పరిస్థితి కనిపిస్తుంది. పొగ మొత్తం కూడా అక్కడ కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఆ టైంలో స్థానికులు కూడా చూసుంటారు. స్థానికులు ఏమైనా చెప్పారా ఈ ఇష్యూకి సంబంధించి, ఏం జరిగింది, ఎలా జరిగింది అని అనేది? డెఫినెట్ గా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. అసలు ఈ లారీ ఇక్కడికి ఎందుకు వచ్చింది, హైటెన్షన్ లైన్లు ఉన్నాయి ఇక్కడ, సో మరి లారీ ఎందుకు ఇటు వచ్చిందో అనేది వాళ్ళకు కూడా అంతు చిక్కని పరిస్థితి కనబడతా ఉంది. సో బేసిక్ గా మా రూట్ లో, అంటే మా విలేజ్ కి సంబంధించినటువంటి రూట్ లో పెద్ద వెహికల్స్ అసలు రావు. మరి ఈ డ్రైవర్ మరి అప్రమత్తం కాలేకపోయిండు, డ్రైవర్ చూసుకోలేకపోయిండు. సో అందుకే ఈ ప్రమాదం జరిగింది. ఒకవైపు ఆ ప్రమాదం జరిగింది ఒక అంత ఇదిగా ఉంటే, దాంతో పాటు ఏదైతే పక్కనే ఉన్నటువంటి విలేజ్ లో పెద్ద ఎత్తున శబ్దాలు రావడం, ఇదే కారణం. శబ్దాలు, పెద్ద పెద్ద శబ్దాలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే బాణాసంచా పెద్ద లోడ్ అది మొత్తం కూడా దాదాపు వందల వేలకు సంబంధించినటువంటి పొటాషియం దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఆ పటాసులు ఉన్నాయి, మొత్తం కూడా పెద్ద శబ్దం వచ్చింది. కాబట్టి ప్రజలు కొంత భయోందోళనకి గురైన పరిస్థితి కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నా గానీ సో అక్కడ ప్రయోజనం లేకపోయింది. కొంత పార్ట్స్, అంటే దానికి సంబంధించిన లారీకి సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ ఇప్పటి వరకు కూడా మరి మంటలు మొత్తం ఆగిపోయినప్పటికీ కూడా కొంత పార్ట్స్ అయితే ఇంకా వేడిగా ఉన్నాయి. అవి దాన్ని కూడా మొత్తం ఏదైతే ఫైర్ సంబంధించినటువంటి వాటర్ తో కూల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అసలు ఈ రూట్ లో ఆ లారీ అనేది ఎందుకు వచ్చింది, సో దీంట్లో ఇంకా వేరే ఏమైనా కోణం దాగిందా, నిజంగా అంటే సత్య, అంటే డ్రైవర్ కూడా అప్రమత్తతో ఆయన పరారైనట్లు కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏమైనా దొరకడం జరిగిందా, క్లీనర్ గానీ ఆ లారీ డ్రైవర్ ని గానీ? డెఫినెట్ గా వాళ్ళిద్దరి పైన కేసు ఆల్రెడీ బుక్ చేశారు. ప్రస్తుతం అయితే వాళ్ళని విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ లోడ్ కు సంబంధించి అది అఫీషియల్ కి సంబంధించినటువంటి లోడేనా, లేదంటే అక్రమార్కంగా ఎక్కడి నుంచి అయినా తరలిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకు మనకి శివకాశి నుండి కూడా హైదరాబాద్ కి ఇది నిజంగా మరి ట్యాక్స్ పే చేసే వచ్చిందా, లేదంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ బాణాసంచా హోల్సేల్ షాపులు మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో దాదాపు ఏరియాకు ఒక హోల్సేల్ షాప్ ఉంది. సో దాంట్లో భాగంగా ఏమైనా బ్లాక్ మార్కెట్ దందా చేయడంలో భాగంగా ఈ ట్రక్ ఏమైనా వస్తుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో మరి ఈ ఒకవేళ అక్రమంగా మరి తరలిస్తుంటే గనక, అంటే అక్రమంగా తరలిస్తేనే ఈ రకంగా మెయిన్ రోడ్ ని డైవర్ట్ చేసి మరి విలేజ్ రూట్ ను ఎంచుకోవడం జరిగింది. కాబట్టి సో ఈ అన్ని కోణాల్లో కూడా 3-4 కోణాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారం మేరకు మరి ముఖ్యంగా వాళ్ళని విచారణ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు మరి సమాచారం అయితే మరి దర్యాప్తులో తెలపాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అయ్యా, మొత్తంగా మనం చూస్తే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజలలో అయితే ఒక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విద్యుత్ వైర్లు తగిలి లారీ పూర్తిగా దగ్ధమైపోయిన వైనం అయితే మనకు అక్కడ కనిపిస్తోంది. ఖాళీ బూడిదైన క్రాకర్స్ లోడ్తో వెళ్తున్న లారీగా కూడా మనకి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నట్లుగా అయితే ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది.